పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈ రోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు మనం గమనిస్తే కనుక ఈనాడులో 2040లో చంద్రమామపైకి భారత వ్యోమగామి, 2027లో మానవ సహిత గగన్యాన్, శుక్ల ఘనతపై లోక్సభ చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త దీనికి సంబంధించి మోదీతో సుభాన్ శుక్ల భేటీ, రోదశలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పథకం అందజేత, భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ. ఇక మరొక వార్తని గమనిస్తే కనుక నష్టాల కుండపోత, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు నమోదు, పలు చోట్ల నీటి మునిగిన పంట పొలాలు, మహారాష్ట్రలో 3 జగిత్యాల మహిళలు గల్లంతు, నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూస్తే ఓట్ల చోరుని అడ్డుకుందాం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, బీహార్లో బతికే ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారని ధ్వజం, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు, బీసీ రిజర్వేషన్లను మోదీ, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే గనక ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ, పుతిన్తోనూ మాట్లాడతా రష్యాతో యుద్ధం ముగియబోతుందంటున్న ట్రంప్, ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు, కాల్పుల విరమణకు పట్టు, శ్వేత సౌధంలో జెలెన్స్కై, మెక్రాన్స్ మాటలు తదితరులు చర్చలు. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక సిఈసిపై అభిశంసన, తీర్మానానికి విపక్షాలు సిద్ధం, త్వరలో నిర్ణయం, రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇక మరొక వార్తను చూసుకుంటే భారత్కే భవిష్యత్తు నగరం, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. ఇక పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట, నివాసాలకు చేరువలోనే విద్యా, ఉద్యోగ, వినోద సంస్థలు, అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం, ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు. ఇక చూస్తే ఇది మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయడానికి, డెవలప్మెంట్కి సంబంధించి వార్తను అయితే ఇందులో వేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక కూకట్పల్లిలో చిన్నారి దారుణ హత్య, తెలిసిన వారి పనేనని అనుమానాలు, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. లేకపోతే కనుక నిన్న ఉదయం కూకట్పల్లిలో ఒక 10 ఏళ్ల చిన్నారిపై అయితే కనుక గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి రావడం జరిగింది వార్త. దానికి సంబంధించి ఇప్పటికే అనుమానం ఉన్న వ్యక్తిని ఒకరిని పోలీసు కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక వార్తను చూసుకుంటే కనుక శోభయాత్రలో విషాదం. ఇకపోతే హైదరాబాద్ లోని కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఈ యొక్క రథాన్ని తీసుకెళ్తున్న సందర్భంలో రామంతపూర్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. ఎవరైతే 6 మంది మరణించారో ఈ యొక్క రథయాత్రల సందర్భంగా తీసుకెళ్తున్న టైంలో వాళ్ళకైతే కనుక ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ప్రకటించినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే కనుక గోదావరి ఉరకలు, కృష్ణమ్మ పరవళ్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 39 గేట్ల ఎత్తివేత, ఎగువకు 1.51 లక్షల క్యూసెక్కులు విడుదల, శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, శ్రీశైలం 10, సాగర్ 26 గేట్ల ఎత్తివేత. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక సిఈసిపై అభిశంసన, ఇండియా కూటమి పార్టీల యోచన, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం, సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధి, అవకతవకలు లేని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం అంటున్న కాంగ్రెస్, 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు అని చెప్పేసి అయితే ఇది మొత్తం కూడా ఓట్ల చోరీపైనే ఈ యొక్క హోరాహోరీ అయితే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి అలాగే ఈసీకి మధ్య. ఇదంతా కూడా బీజేపీ యొక్క ప్రభావం అని చెప్పేసి అయితే వీళ్ళందరూ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక అప్డేట్ని చూస్తే కనుక రథయాత్రలో విషాదం, కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుప రథానికి తగిలిన కరెంట్ వైరు, 5 మృతి, 4 గాయాలు. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన, క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మాన్ ఉన్నట్లే గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ, 5 లక్షల చొప్పున పరిహారం. అయితే ఇక ఈ రామంతపూర్లో జరిగిన ఈ ఘటనకి ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలకైతే కనుక 5 లక్షలు ఇస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే 12 ఏళ్ల బాలిక దారుణ హత్య, తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక, మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తపు మడుగులో మృతదేహం. ఇక కూకట్పల్లిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఈ యొక్క కేసు అయితే కనుక కొనసాగుతుంది, ఎవరు ఈ యొక్క హత్యకు పాల్పడ్డారని చెప్పేసి. ఇక మరొక వార్త,
42%కి కేసీఆర్ చట్టమే శాపం, మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాళ్ళడ్డు, ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి అంటున్న సీఎం. సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన సందర్భంగా ఈ మాటలైతే మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే యూరియా వచ్చింది సగమే, అరకొరగా సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ కు 9.80 లక్షల టన్నుల అవసరం, ఇప్పటి వరకు వచ్చింది 5.32 లక్షల టన్నులే అంటున్నారు. ఇక మరొక వార్తను చూస్తే భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రెట్లు మేర వృద్ధి. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు కూడా ఇస్తున్నామని అయితే ఇందులో మాట్లాడడం జరిగింది. ఇకపోతే కనుక వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతున్న ఈ మాటలు. ఇక ముంబైలో రెడ్ అలర్ట్, భారీ వర్షాలతో అతలాకుతలం, రవాణా సేవలకు అంతరాయం, వరదల్లో చిక్కుకున్న 200 మంది, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైన్యం. ఇక మరొక వార్తాపత్రికను మనం చూస్తే అడ్డుకుంటున్నది వారే, బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోదీ కిషన్ రెడ్డి మోకాళ్ళడ్డుతున్నారు, మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై కేంద్రం స్పందించడం లేదు. నాడు కేసీఆర్ చేసిన చట్టం రిజర్వేషన్లకు ఆటంకంగా మారింది. సర్వాయి పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన. అయితే నిన్న ఈ సర్వాయి పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేస్తున్న సమయంలో మాట్లాడిన మాటలు అయితే ఇవి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక త్రైపాక్షిక చర్చలే తరువాయి, పుతిన్ జెలెన్స్కీతో కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సమాప్తం చేస్తా. శ్వేత సౌధంలో EU కూటమి అగ్రనేతలతో సంయుక్త సమావేశం అనంతరం ట్రంప్ ప్రకటించారు. అంతకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ భేటీ, అమెరికా రాజధానిలో కీలక పరిణామం. ఇక మరొక వార్తని చూసుకుంటే కనుక మనం ఈవీఎంలు రద్దు, బ్యాలెట్లే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. 2026 మధ్యంతర ఎన్నికల్లోపే ఆ విధానాలకు స్వస్తి పలుకుతా, ఆ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా. బ్యాలెట్ పేపరే అత్యంత అనువైనది, భద్రమైనది, వాటితో ఎలాంటి అనుమానాలకు తావలేదంటున్న ట్రంప్. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కున్న టోల్ చెల్లించాలా. ట్రాఫిక్ లో గంటల పాటు ఇరుక్కుపోయిన టోల్ ఫీజు కట్టాలంటూ వాహనదారులను ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కేరళలోని త్రిశూర్ జాతీయ రహదారిపై 65 కిలోమీటర్ల దూరానికి సాధారణ ప్రయాణ సమయం గంట మాత్రమే కాగా అదనంగా 11 గంటల సమయం పట్టిన టోల్ రుసుము ఎందుకు కట్టాలని ప్రశ్నించింది. ఇక మరొక అప్డేట్ ని చూసుకుంటే కుండపోత వాన, సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షం, పలు జిల్లాల్లో పొంగుపొర్లుతున్న వాగులు వంకలు, ఇళ్లలోకి వరద, జాతీయ రహదారులపై వరద, రాకపోకలకు అంతరాయం, జల దిగ్బంధంలో గ్రామాలు, చెరువులను తలపిస్తున్న పొలాలు. మహారాష్ట్రలో గల్లంతైన జగిత్యాల మహిళలు. ఇకపోతే వర్షాలకు సంబంధించి ఈ యొక్క మరి రాబోయే వారం రోజుల పాటు కూడా ఈ వర్ష ప్రభావం అనేది మరింత తెలంగాణపై ఉండే అవకాశం ఉన్నట్టు ఎలా అయితే అధికారులు జారీ చేశారో హెచ్చరికలు, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో అయితే కనుక ఈ వర్ష సూచనలు అనేవి ఇంకా అలా నడుస్తూనే ఉన్నాయి. ఇక మరొక అప్డేట్ చూసుకుంటే కనుక 21న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడులో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పోతే కనుక ఇక మరొక అప్డేట్ చూస్తే కీలక కమిషనరేట్ లో ఖతర్నాక్ కాకి. కీలక కమిషనర్ పరిధిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పనిచేస్తున్న ఓ డీజీపీ వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారి సివిల్ విధానాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తూ అక్రమార్గాలకు తెరతీస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరొక అప్డేట్ చూస్తే కనుక కృష్ణుడి శోభయాత్ర విషాదాంతం. రథాన్ని లాక్కెళ్తూ జీపు మొరాయించడంతో భక్తులే దాన్ని లాక్కెళ్లడంగా కేబుల్ వైర్లు తగిలి విద్యుద్ఘాతం, 5 మృతి, 4 తీవ్ర గాయాలు. హైదరాబాద్ లోని రామంతపూర్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఈ యొక్క వార్త అయితే. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.